గ్రాండ్ లైన్ కి ముందు రెడ్ లైన్ దాటాలి. సముద్రం మధ్యలో పెద్ద కొండ ఉంటుంది. రివర్స్ మౌంటైన్ విచిత్రంగా కింద నుంచి వాటర్ కొండ మీదకి ఫ్లో అవుతూ ఉంటాయి. మేరీగోని ఆ దారిలోకి పంపించాలి, లేదా కొండకి గుద్దుకొని షిప్ నాశనం అవుతుంది. జాగ్రత్తగా వెళ్లి రెడ్ లైన్ ని దాటుతారు. జోరో వరల్డ్స్ గ్రేటెస్ట్ స్వార్ట్స్మెన్ అవ్వడానికి, సాంజీ ఆల్ బ్లూ చూడడానికి, నామి వరల్డ్ మ్యాప్ గీయడానికి, ఉసోప్ వారియర్ అవ్వడానికి, లూఫీ పైరేట్ కింగ్ అవ్వడానికి గ్రాండ్ లైన్ కి వెళ్తారు. రెడ్ లైన్ దిగంగానే తిమింగలం ఎదురవుతుంది. షిప్ తో సహా అందరినీ మింగేస్తుంది. తిమింగలం మింగేసిన వాళ్ళు బ్రతికే ఉంటారు. కడుపు లోపల ఒక అతను షిప్ లో ఉంటాడు, క్రోకస్. తిమింగలంలో ఎగ్జిట్ డోర్, ఎంట్రీ డోర్ ఉంటాయి. తిమింగలం పేరు లబూన్. ప్రపంచంలో అత్యంత పెద్ద తిమింగలం. దాని తలని అదే రెడ్ లైన్ కేసి కొట్టుకుంటూ ఉంటుంది. రివర్స్ మౌంటైన్ ని చూసి బాధతో అరుస్తుంది. 50 ఏళ్ల నుంచి ఒక పైరేట్ క్రూ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లబూన్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక ఊరిలో జనాలకి 3 సంవత్సరాలు ఆహారంగా అవుతుంది. అందుకే లబూన్ ని చంపడానికి కొంతమంది వస్తుంటే క్రోకస్ వాళ్ళతో ఫైట్ చేస్తూ లబూన్ ని కాపాడుతూ ఉంటాడు. లబూన్ కథ ఏంటంటే, చాలా ఏళ్ల క్రితం క్రోకస్ లైట్ హౌస్ గార్డ్ గా ఉండేవాడు. ఒకరోజు ఒక పైరేట్ షిప్ రివర్స్ మౌంటైన్ ని దాటి గ్రాండ్ లైన్ కి వచ్చారు. ఆ షిప్ ని ఫాలో అవుతూ లబూన్ కూడా వచ్చింది. పైరేట్స్ ఎప్పుడూ లబూన్ తో ఉండేవాళ్ళు. లబూన్ కూడా వాళ్ళ క్రూలో ఒకటిలానే ఉండేది. పైరేట్ షిప్ బాగు చేసుకోవడానికి పైరేట్స్ చాలా రోజులు అక్కడే ఉన్నారు. అందరూ క్రోకస్ కి ఫ్రెండ్ అయ్యారు. గ్రాండ్ లైన్ కి వెళ్లేటప్పుడు ప్రమాదం అని లబూన్ ని వెస్ట్ బ్లూలో వదిలి వెళ్లారు. క్రోకస్ తో, మేము ప్రపంచం మొత్తం తిరిగి 2-3 సంవత్సరాలలో ఇక్కడికే వస్తాము, అంతవరకు లబూన్ ని జాగ్రత్తగా చూసుకోమంటారు. అలా వెళ్లిన వాళ్ళు 50 ఏళ్లైనా తిరిగి రాలేదు. నిజమేంటంటే, గ్రాండ్ లైన్ అంటే భయపడి లబూన్ ని వదిలి వెళ్లిపోయారు. క్రోకస్ కి ఆ విషయం తెలిసి లబూన్ కి చెప్పడానికి ట్రై చేస్తాడు. అప్పట్నుంచి లబూన్ 50 ఏళ్లగా రివర్స్ మౌంటైన్ ని పగలగొట్టి అటు వెళ్లి పైరేట్స్ ని కలవాలి అనుకుంటుంది. అందుకే మౌంటైన్ ని గుద్దుతూ అరుస్తూ ఉంటుంది. పైరేట్స్ వస్తారేమో అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొండని గుద్దడం వల్ల తలకి దెబ్బలు తగిలి ఉంటాయి. అలానే గుద్దుతుంటే చనిపోతుంది. క్రోకస్ డాక్టర్. లబూన్ చాలా పెద్దగా ఉండడం వల్ల బయట నుంచి ట్రీట్మెంట్ చేయడం కుదరదు. అందుకే లోపల సెటప్ పెట్టుకొని లబూన్ ని చూసుకుంటూ ఉంటాడు. రెడ్ లైన్ ని గుద్దుతుంటే మత్తు మందు ఇచ్చి ఆపుతున్నాడు. లూఫీ లబూన్ మీద షాహెడ్ సింబల్ వేసి, వాళ్ళు తిరిగి రాకపోయినా మేము గ్రాండ్ లైన్ కి వెళ్లి నీకోసం తిరిగి వస్తాము, అప్పటిదాకా వెయిట్ చెయ్యి అని చెప్తాడు. లబూన్ ఏడుస్తూ సరే అంటుంది. నామికి కాంపస్ దొరుకుతుంది, కానీ ఒక డైరెక్షన్ కాకుండా అన్ని డైరెక్షన్స్ చూపిస్తుంది. గ్రాండ్ లైన్ లో మ్యాగ్నెటిక్ మెటీరియల్ చాలా ఉంటుంది. ఇక్కడ కాంపస్ సరిగ్గా పని చెయ్యదు. అలలు ఎటువైపు వెళ్తాయో చెప్పలేము. గ్రాండ్ లైన్ లో ట్రావెల్ చెయ్యాలంటే లాగ్ పోస్ అనే స్పెషల్ కాంపస్ ఉంటుంది. క్రోకస్ తన లాగ్ పోస్ నామికి ఇస్తాడు. గ్రాండ్ లైన్ లో చివరి ఐలాండ్ రాఫ్టెల్. దానికి మొదటిసారి వెళ్ళింది గోల్డీ రాజర్. అతను తప్ప ఎవరూ రాఫ్టెల్ కి చేరుకోలేదు. అక్కడే వన్ పీస్ ఉండొచ్చు. లబూన్ ని చంపడానికి వచ్చిన వెన్స్డే, మిస్టర్ 9 లూఫీ వాళ్లతో, మా షిప్ పాడైపోయింది, మమ్మల్ని విస్కీ పీక్ లో దింపండి అని అడుగుతారు. లూఫీ ఒప్పుకుంటాడు. జోరోకి వాళ్ళ పేరు ఎక్కడో విన్నట్టు ఉంటుంది. లూఫీ వాళ్ళు నెక్స్ట్ విస్కీ పీక్ అనే ఐలాండ్ కి వెళ్తారు. క్రోకస్ చెప్పినట్టే దారిలో వాతావరణం మారుతుంది. ఒకసారి ఎండగా, మళ్ళీ చల్లగా, తర్వాత వాన పడుతుంది. సడన్ గా గాలి వస్తుంది. అలలు మారుతూ ఉంటాయి. నామి లాగ్ పోస్ట్ ని చూస్తూ ఎటు వెళ్తున్నారు అని గమనిస్తూ ఉండాలి, లేదా దారి తప్పిపోతారు. విస్కీ పీక్ కి దగ్గరలో ఉన్నప్పుడు వెన్స్డే, మిస్టర్ 9 షిప్ దిగి ఈదుకుంటూ వెళ్తారు. లూఫీ వాళ్ళు ఐలాండ్ లోకి అడుగు పెడతారు. అన్ని ఐలాండ్ లో లాగా భయపడకుండా ఇక్కడ ప్రజలు పైరేట్స్ ని ఆహ్వానిస్తున్నారు. ఇగరం పార్టీ ఏర్పాటు చేసి లూఫీ వాళ్ళకి భోజనం, డ్రింక్స్ ఇస్తారు. లూఫీ, జోరో, సాంజీ, నామి, ఉసోప్ ఎంజాయ్ చేసి అలసిపోయి నిద్రపోతారు. నిజానికి ఆ ఊరిలో ఉన్న వాళ్ళు బౌంటీ హంటర్స్. అసలు పేర్లతో కాకుండా కోడ్ నేమ్స్ తో పిలుచుకుంటారు. లూఫీ క్రూని గవర్నమెంట్ కి అప్పచెప్పి డబ్బులు తీసుకుందాం అని మాట్లాడుకుంటారు. వాళ్ళ టీం బరోక్ వర్క్స్. వీళ్ళు మాట్లాడుకునేది జోరో వినేస్తాడు. జోరోకి ముందే అనుమానం వచ్చి నిద్రపోకుండా అన్ని గమనిస్తున్నాడు. 100 మందికి పైగా ఉన్న హంటర్స్ తో ఒక్కడే ఫైట్ చేస్తాడు.
నామి కూడా మెలకువగానే ఉంటుంది. నిధి కోసం వెతుకుతుంది. కొంత నిధి మాత్రమే ఉంటుంది. జోరో, వెన్స్డే, ఇగరం, మిస్టర్ 9 అందరూ హంటర్స్ని ఈజీగా ఓడిస్తాడు. మిస్టర్ 5, మిస్ వ్యాలంటీన్ విస్కీ పీకి వస్తారు. ఇక్కడ అరబస్తా రాజ్యంకి సంబంధించిన యువరాణి సైనికుడు ఉన్నారు. వాళ్ళని చంపడానికి 5 వ్యాలంటీన్ వచ్చారు. మిస్ వెన్స్డేనే అరబస్తా రాజ్యంకి యువరాణి. వివి పెంపుడు బాతు కారు. ఇగరం సెక్యూరిటీ కెప్టెన్. నామి, జోరో అంతా వింటారు. ఇగరం జోరోతో వివిని అరబస్తా రాజ్యంకి జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. కావాలంటే చాలా డబ్బులు ఇస్తాను. వివికి ఏమన్నా అయితే అరబస్తా రాజ్యం నాశనం అయిపోతుంది అంటాడు. డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టి నామి వివిని కాపాడడానికి ఒప్పుకుంటుంది. మిస్టర్ 5 బాంబ్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. తన బాడీని పేల్చగలడు. వ్యాలంటీన్ కిలో డెవిల్ ఫ్రూట్ తినింది. తన బాడీ బరువు మార్చగలదు. వెయిట్ తగ్గించి ఎగరగలదు. వెయిట్ పెంచి దేనినైనా నాశనం చేయగలదు. ఇద్దరు వివిని చంపాలని చూస్తారు. జోరో వివిని కాపాడడానికి వెళ్తాడు. లూఫీకి వాష్రూమ్ వచ్చి లెగుస్తాడు. ఊరిలో అందరూ కింద పడిపోయి ఉండడం చూసి షాక్ అవుతాడు. వాళ్ళు జోరో మమ్మల్ని కొట్టాడు అని చెప్తారు. లూఫీ, ఊరి వాళ్ళు మనని బాగా చూసుకున్నారు, జోరో వాళ్ళని కొట్టాడు అని కోపంగా జోరోతో ఫైట్ చేయడానికి వస్తాడు. జోరో సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాడు కానీ లూఫీ వినడు. జోరోకి విసుగు వచ్చి ఇద్దరు స్ట్రాంగ్ గా సీరియస్ గా ఫైట్ చేసుకుంటారు. ఇద్దరులో ఎవరు స్ట్రాంగ్ అని తెలుసుకోవడానికి ఇదే ఛాన్స్ అనుకుంటారు. మిస్టర్ 5 వ్యాలంటీన్ అడ్డంగా వస్తే వాళ్ళని కొట్టి ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. వివి ఇద్దరి పవర్ చూసి షాక్ అవుతుంది. లూఫీ, జోరో సీరియస్ గా అటాక్స్ చేయబోతుంటే నామి కొట్టి ఇద్దరిని ఆపుతుంది. వివి నామిని చూసి ఇంకా షాక్ అవుతుంది. నామి వివితో మేము నీకు సహాయం చేస్తాము అని అంతా చెప్తుంది. అరబస్తా రాజ్యం ఒకప్పుడు అందంగా సంతోషంగా ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలుగా బరోక్ వర్క్స్ వాళ్ళు వివి నాన్న టార్చర్ చేస్తూ రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. బరోక్ వర్క్స్ లీడర్ ఎవరో, ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. కోడ్ నేమ్ మిస్టర్ 0. మిస్టర్ 5 నుంచి మిస్టర్ 0 వరకు అందరూ చాలా స్ట్రాంగ్. వివి, ఇగరం బరోక్ వర్క్స్ లీడర్ ఎవరు, ఇదంతా ఎవరు చేస్తున్నారు అని తెలుసుకోవడానికి స్పైస్ గా విస్కీ పీకి వచ్చారు. బరోక్ వర్క్స్ లీడర్ మిస్టర్ 0 క్రోకోడైల్. 7 వార్లార్డ్స్ లో ఒకడు. ద అన్లకీయెస్ట్ అనే 2 పక్షులు ఉంటాయి. అవి లూఫీ, జోరో, నామి ఫొటోస్ గీసి తీసుకువెళ్తాయి. కొంతసేపులో బరోక్ వర్క్స్ వాళ్ళు వివితో పాటు లూఫీ వాళ్ళని చంపడానికి వస్తారు. ఇగరం వివిలా డ్రెస్ వేసుకొని తనలా నటిస్తాడు. ఆ లోపు లూఫీ వాళ్ళని అరబాస్తాకి చేరుకోమంటాడు. ఇగరం అక్కడ నుంచి వెళ్తుంటే బరోక్ వర్క్స్ ఇగరం షిప్ ని పేల్చేస్తారు. లూఫీ క్రూ వివితో తొందరగా అరబాస్తా రాజ్యానికి బయలుదేరతారు. వాళ్ళ షిప్ లో బరోక్ వర్క్స్ లో ఒక ఆమె మిస్ ఆల్ సండే ఉంటుంది. ఆమె మిస్టర్ 0 పార్ట్నర్. క్రోకోడైల్ ఎలా ఉంటాడో ఈమె ఒక్కదానికే తెలుసు. ఈమె ఇగరం షిప్ ని పేల్చింది. నాకు ఆర్డర్స్ రాలేదు, మిమ్మల్ని ఏమీ చెయ్యను అంటుంది. సహాయంగా నామికి ఎటర్నల్ పోజ్ ఇస్తుంది. ఎటర్నల్ పోజ్ లాక్ పోజ్ కి అప్గ్రేడెడ్ వర్షన్. ఒక ఐలాండ్ కి వెళ్ళాలని సెట్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ వైపే చూపిస్తుంది. లూఫీ నాకు వద్దు అని ఎటర్నల్ పోజ్ ని పగలగొడతాడు. ఆల్ సండే మీరు బ్రతికి ఉంటే మళ్ళీ కలుద్దాం అని పెద్ద తాబేలు మీద వెళ్ళిపోతుంది. లూఫీ వాళ్ళు లాక్ పోజ్ చూపిస్తున్న దారిలో వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఐలాండ్ లిటిల్ గార్డెన్. జంతువులని చాలా పెద్దగా ఉంటాయి. డైనోసార్స్ ఉంటాయి. జైంట్స్, బ్రోగి, డోరీ ఉంటారు. ఒకప్పుడు వారియర్ విలేజ్ ఎల్బఫ్ అని ఉండేది. అక్కడ ఒక రూల్, వారియర్స్ ఫైట్ మొదలు పెడితే ఒకళ్ళు ఓడిపోయేదాకా ఫైట్ ఆపకూడదు. బ్రోగి, డోరీ లిటిల్ గార్డెన్ కి వచ్చి 100 ఏళ్ల నుంచి ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. ప్రతిసారి డ్రా అవుతుంది. ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారో కూడా మర్చిపోయారు. లిటిల్ గార్డెన్ లో అగ్నిపర్వతం ఎరప్ట్ అవ్వగానే ఫైట్ మొదలు పెట్టేవారు. మిస్టర్ 5 వ్యాలంటీన్, మిస్టర్ 3 మిస్ గోల్డెన్ వీక్ జైంట్స్ మీద ఉన్న బౌంటీ కోసం లిటిల్ గార్డెన్ కి వస్తారు. బ్రోగి, డోరీ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఉసోప్ కి కూడా వాళ్ళలా వారియర్ గా అవ్వాలి అని ఉంటుంది. ఎప్పటిలానే ఇప్పుడు కూడా డ్రా అవుతుంది. మిస్టర్ 3 డోరీ తాగే వైన్ లో బాంబ్ పెడతాడు. ఈసారి డోరీ బ్రోగి ఫైట్ చేసుకుంటే బ్రోగి డోరీని ఓడిస్తాడు. వాళ్ళ పని సులువుగా అవుతుంది అని ప్లాన్ చేస్తారు.
బోరెస్ 100 సంవత్సరాలుగా ఫెయిర్ గా చీటింగ్ లేకుండా ఫైట్ చేసుకుంటున్నారు. లూఫీకి వారియర్స్ యుద్ధంని ఎవరు పాడు చేస్తున్నారు అని కోపం వస్తుంది. అగ్నిపర్వతం ఎరప్ట్ అవుతుంది. డోరీకి బాంబు వల్ల గాయాలైన ఫైట్ కి వెళ్తాడు. బ్రోగీ డోరీని ఓడిస్తాడు. బ్రోగీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను గెలిచాను అని సంతోషంగా ఉంటాడు. అంతలో మిస్టర్ 3 బ్రోగీని ట్రాప్ చేస్తాడు. 3 వ్యాక్స్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. వ్యాక్స్ ని కంట్రోల్ చేయగలడు. వ్యాక్స్ వేడిగా ఉన్నప్పుడు కరుగుతుంది, చల్లగా ఉన్నప్పుడైతే గట్టిగా అవుతుంది. జోరో, నామి, వివిని కూడా వ్యాక్స్ ట్యాప్ చేస్తాడు. పైన క్యాండిల్ వెలిగిస్తాడు. క్యాండిల్ కరిగిపోతే జోరో, నామి, వివి, బ్రోగీ కూడా వ్యాక్స్ స్టాచ్యూలా మారిపోతారు. బ్రోగీ డోరీ వైన్ లో బాంబ్ పెట్టారు అని కోపంతో వ్యాక్స్ ని పగల కొడతాడు. అంతలో మిస్టర్ 5 బాంబ్స్ వేస్తాడు. బ్రోగీ స్పృహ తప్పి పడిపోతాడు. జోరో వ్యాక్స్ ని కట్ చేయలేడు. బయటపడడానికి తన కాళ్ళు కట్ చేసుకుని ఫైట్ చేద్దాం అనేలోపు లూఫీ, ఉసోప్, కరు వస్తారు. లూఫీ మిస్టర్ 3 గోల్డెన్ వీక్ తో, ఉసోప్, కరు మిస్టర్ 5 వ్యాలంటీన్ తో ఫైట్ చేస్తారు. గోల్డెన్ వీక్ డెవిల్ ఫ్రూట్ తినలేదు కానీ పెయింటింగ్స్ తో హిప్నాసిస్ చేసి మనుషుల ఎమోషన్స్ కంట్రోల్ చేస్తుంది. లూఫీని జోరో వాళ్ళని విడిపించనివ్వదు. లూఫీ గోల్డెన్ వీక్ కంట్రోల్ నుంచి బయటికి వచ్చేసరికి జోరో, నామి, వివి, బ్రోగీ విగ్రహాలైపోతారు. ఉసోప్ కి ఐడియా వస్తుంది. వ్యాక్స్ ని కరిగించొచ్చు అని. కరువుకి స్పెషల్ ఆయిల్ లో ముంచిన రోప్ ఇస్తాడు. కరు వ్యాక్స్ చుట్టూ రోపు కడుతుంది. లూఫీ రోప్ కి మంట అంటిస్తాడు. జోరో, నామి, వివి, బ్రోగీ బయటపడతారు. నామి, వివి వ్యాలంటైన్ ని, జోరో మిస్టర్ 5 ని, కరు గోల్డెన్ వీక్ ని, లూఫీ మిస్టర్ 3 ని ఓడిస్తారు. ఇంకొక చోట సాంజీకి మిస్టర్ 3 హైడౌట్ కనిపిస్తుంది. స్నేయిల్ ఫోన్ నుంచి క్రోకోడైల్ కాల్ చేస్తాడు. సాంజీ మిస్టర్ 3 లా మాట్లాడి వివి లూఫీని చంపేశాను అని చెప్తాడు. క్రోకోడైల్ మిస్టర్ 3 కి అన్లకీస్తో అరబాస్తా ఎటర్నల్ పోస్ ఇచ్చి పంపిస్తాడు. మిస్టర్ 3 ని అరబాస్తాకి రమ్మంటాడు. అన్లకీస్ సాంజీని అటాక్ చేస్తాయి. సాంజీ వాటిని చంపేస్తాడు. క్రోకోడైల్ ఆల్ సండేతో మిస్టర్ 2 ని అరబాస్తాకి పంపి మిస్టర్ 3 ని చంపమని చెప్పు అంటాడు. సాంజీకి ఎటర్నల్ పోస్ కింద కనిపిస్తుంది. లిటిల్ గార్డెన్ లో బ్రోగీ డోరీ చనిపోయాడు అని గట్టిగా ఏడుస్తాడు. డోరీ లెగుస్తాడు. 100 సంవత్సరాలు ఫైట్ చేసేసరికి వెపన్స్ డల్ అయ్యాయి. అందుకే డోరీ చనిపోలేదు. స్పృహ తప్పి పడిపోయాడు. బ్రోగీ హ్యాపీగా డోరీని హక్ చేసుకుంటాడు. లూఫీ వాళ్ళు బ్రోగీ, డోరీకి గుడ్ బై చెప్పి ఎటర్నల్ పోస్ట్ తో అరబాస్తా బయలుదేరతారు. బ్రోగీ డోరీకి హంటింగ్ కాంటెస్ట్ లో ఎవరు ఎక్కువ మీట్ ని తీసుకొస్తారు అని గొడవైంది. అప్పటి నుంచి ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వెపన్స్ పాడైపోయాయి. అయినా కూడా అగ్నిపర్వతం ఎరప్ట్ అవ్వగానే ఫైట్ చేసుకుంటారు. నామికి చాలా జ్వరం వస్తుంది. లెగవలేకపోతుంది. క్రూలో ఎవ్వరికీ మెడికల్ నాలెడ్జ్ లేదు. నామి చనిపోతుందేమో అని భయం వేస్తుంది. డాక్టర్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ టైంలో షిప్ ని వాపోల్ పైరెట్ క్రూ అటాక్ చేస్తారు. వాపోల్ మంచి డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. దేనినైనా తినగలడు. లూఫీ వాపోల్ ని తన క్రూని కొట్టి పంపించేస్తాడు. ఇంకొక వైపు స్మోకర్ కూడా గ్రాండ్ లైన్ కి వస్తాడు. తనకి స్నేయిల్ ఫోన్ లో క్రోకోడైల్, సాంజీ మాటలు వినిపిస్తాయి. తన క్రూతో అరబాస్తాకి బయలుదేరతాడు. నామి జ్వరం పెరుగుతూ ఉంటుంది. బయట చాలా చల్లగా ఉంటుంది. మంచు పడుతుంది. వివి వింటర్ ఐలాండ్ కి దగ్గరలో ఉండి ఉంటాం అంటుంది. తను అనుకున్నట్టుగానే ఐలాండ్ కనిపిస్తుంది. డ్రమ్ ఐలాండ్. మంచు పడుతూ ఉంటుంది. ఆ ఊరిలో కురేహా అని ఒక డాక్టర్ ఉంది. 140 సంవత్సరాలు. అది కూడా కొండ మీద ఉంటుంది. ఊరిలో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే కురేహా అప్పుడప్పుడు కిందకి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్తుంది. తనతో రెండియర్ ఉంటుంది. పేరు చాపర్. లూఫీ వాళ్ళు కురేహా వచ్చేదాకా ఆగలేరు. క్రోకోడైల్ అరబాస్తాని ఆక్రమించుకుంటున్నాడు. నామికి కూడా బాలేదు. అందుకే లూఫీ నామిని వెనుక ఎక్కించుకొని కొండెక్కుతాడు. సాంజీ కూడా వెళ్తాడు. ఒకప్పుడు డ్రమ్ ఐలాండ్ కి రాజు వాపోల్ చాలా నీచమైన వ్యక్తి. డాక్టర్స్ అందరినీ పంపించేసి కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ ని పెట్టుకున్నాడు. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే వాపోల్ కి చాలా డబ్బులు కట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకసారి బ్లాక్ బియర్డ్ పైరేట్స్ వచ్చి ఊరిని నాశనం చేశారు. వాపోల్ పారిపోయాడు.
బ్లాక్ బియర్డ్ రావడం వల్ల వాపోల్ వెళ్ళిపోయాడు అని ఊరి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సొంతగా ఊరిని బాగు చేసుకొని స్వేచ్ఛగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు వాపోల్ తిరిగి వస్తున్నాడు. లూఫీ, సాంజీ కష్టపడి వైల్డ్ ర్యాబిట్స్ తో ఫైట్ చేస్తూ కొండెక్కుతున్నారు. ర్యాబిట్స్ ఎగిరి అవలాంచ్ తెప్పిస్తాయి. మంచు వేగంగా కిందకి వస్తుంది. సాంజీ లూఫీ, నామీని కాపాడి తను మంచులో పడిపోతాడు. అవలాంచి అయ్యాక లూఫీ, నామి స్పృహ తప్పి ఉన్న సాంజీని కొండ మీదకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఒక ర్యాబిట్ మంచులో ఇరుక్కుంటే లూఫీ కాపాడుతాడు. వాపోల్ కి కురేహా అతని భవనంలో ఉంటుంది. లూఫీ క్రూ కురేహా దగ్గరికి వెళ్తున్నారు అని తెలుస్తుంది. లూఫీని అటాక్ చేయడానికి వస్తారు. లూఫీ తిరిగి అటాక్ చేస్తే తన వెనుక ఉన్న నామికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే అటాక్ చేయకుండా పారిపోతాడు. ఇందాక లూఫీ కాపాడిన ర్యాబిట్స్ వాపోల్ని ఆపుతాయి. లూఫీ చాలా కష్టపడి కొండెక్కి భవనంకి చేరుకుంటాడు. కురేహా, చాపర్ సాంజీ, నామికి ట్రీట్మెంట్ ఇస్తారు. చాపర్ మామూలు రెండియర్, హ్యూమన్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. అందుకే మాట్లాడగలడు, ట్రాన్స్ఫార్మ్ అవ్వగలడు. తనకి జంతువులు మాట్లాడే మాటలు అర్థమవుతాయి. చాపర్ కి బ్లూ రంగు ముక్కు ఉంటుంది. దానివల్ల తన అమ్మే తనని వదిలేసింది. గ్రూప్ లో చేర్చుకునేవారు కాదు. డెవిల్ ఫ్రూట్ తిన్నాక తన గ్రూపే తనని తరిమేసింది. చాపర్ కి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. మనిషిగా ఊరిలోకి వెళ్తాడు. పూర్తిగా మనిషిలా లేడు కాబట్టి ఊరిలో వాళ్ళు కూడా చాపర్ ని చూసి భయపడి అటాక్ చేస్తారు. దెబ్బలతో కింద పడిపోయిన చాపర్ ని డాక్టర్ హిరులుక్ కాపాడుతాడు. ఆ టైంలో వాపోల్ డాక్టర్స్ ని డ్రమ్ ఐలాండ్ నుంచి వెళ్ళగొడుతూ ఉంటాడు. హిరులుక్ వాపోల్ ఆర్మీకి దొరకకుండా జాగ్రత్తగా ఉండి చాపర్ కి ట్రీట్మెంట్ ఇస్తాడు. అతనే చాపర్ కి టోనీ చాపర్ అని పేరు పెట్టాడు. హిరులుక్, చాపర్ క్లోజ్ అవుతారు. హిరులుక్ ఎప్పుడు చాపర్ కి పైరేట్స్ గురించి చెప్పేవాడు. నువ్వు సముద్రంలో అడ్వెంచర్స్ కి వెళ్ళు అనేవాడు. హిరులుక్ కి ప్రపంచంలో అన్ని రోగాలు నయం చేయాలి అని ఉంటుంది. వ్యాక్సిన్స్ తయారు చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. హిరులుక్ కి ఏదో జబ్బు ఉంది. కొన్ని రోజులలో చనిపోబోతున్నాడు. చాపర్ కి బుక్ లో ఒక మష్రూమ్ ఏ రోగాలనైనా నయం చేస్తుంది అని తెలుస్తుంది. చాలా కష్టపడి హిరులుక్ కి ఆ మష్రూమ్ తెస్తాడు. అది పాయిజన్ మష్రూమ్. అది తిన్న వాళ్ళు 12 గంటలలో చనిపోతారు. చాపర్ కష్టపడి తెచ్చాడని హిరులుక్ మష్రూమ్ తింటాడు. కురేహాతో చాపర్ ని డాక్టర్ చెయ్యమంటాడు. వాపోల్ అందరూ డాక్టర్స్ ని పంపించేశాడు. కురేహా, హిరులుక్ మాత్రమే ఉన్నారు. వాపోల్ భవనంలో అందరూ డాక్టర్స్ కి ఒంట్లో బాలేదు అని చెప్తే హిరులుక్ వెళ్తాడు. అది ట్రాప్. చాపర్ కి నిజం తెలిసి హిరులుక్ ని కాపాడడానికి వెళ్తాడు. హిరులుక్ అందరికీ బానే ఉంది అని హ్యాపీగా ఉంటాడు. చాపర్ వల్ల నేను చనిపోవట్లేదు అని బాంబ్ పేల్చుకుని చనిపోతాడు. చాపర్ చాలా బాధపడతాడు. కురేహా మెడిసిన్ గురించి తనకి తెలిసిందంతా చాపర్ కి నేర్పించింది. లూఫీకి చాపర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాడు. తన క్రూలో చేరమంటాడు. ఇప్పుడు వాపోల్ తన ఆర్మీ క్యాసిల్ దగ్గరికి వస్తారు. క్యాసిల్ మీద హిరులుక్ పైరేట్ ఫ్లాగ్ ఉంటుంది. హిరులుక్ మనం చెయ్యలేనిదేదీ లేదు అని ఫ్లాగ్ పెట్టాడు. వాపోల్ ఫ్లాగ్ ని తీసేయాలి అనుకుంటాడు. కానీ లూఫీ అలా జరగనివ్వడు. రంబుల్ బాల్ అనేది ఒక డ్రగ్. దానితో చాపర్ 3 నిమిషాలు 7 ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి ఫైట్ చేయగలడు. వాపోల్ స్ట్రాంగ్ అయిన 2 క్రూని ఓడిస్తాడు. లూఫీ వాపోల్ ని ఓడిస్తాడు. డ్రమ్ ఐలాండ్ కి ఫ్రీడమ్ వచ్చింది. నామికి జ్వరం తగ్గిపోతుంది. లూఫీ చాపర్ తో నువ్వు నా ఫ్రెండ్ వి అంటాడు. చాపర్ కి లూఫీ వాళ్ళతో సముద్రం మీద అడ్వెంచర్స్ కి వెళ్ళాలి అని ఉంటుంది. కురేహాకి గుడ్ బై చెప్పి లూఫీ వాళ్ళతో వెళ్తాడు. అరబాస్టాలో పైరేట్స్ జనాలని కొట్టి డబ్బులు లాక్కుంటున్నారు. క్రోకోడైల్ పైరేట్స్ ని కొడతాడు. అందరూ క్రోకోడైల్ ని పొగుడుతారు. క్రోకోడైల్ నిజ స్వరూపం అందరికీ తెలియదు. అన్ని చెడ్డ పనులు సీక్రెట్ గా చేస్తున్నాడు. లూఫీ క్రూ అరబాస్తాకి వెళ్తూ ఉంటారు. ఎదురుగా మిస్టర్ 2 బాంట్లే మిస్టర్ 3 కోసం వెతుకుతూ ఉంటాడు. లూఫీ వాళ్ళకి బాంట్లే ఫ్రెండ్ అవుతాడు. లూఫీ షిప్ లో ఎక్కి వాళ్ళతో ఆడుకుంటాడు. బాంట్లే క్లోన్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. ఎవరి మొహం పట్టుకుంటే వాళ్ళ క్లోన్ గా మారగలడు. బాంట్లే లూఫీ వాళ్ళతో కొంచెం సేపు ఆడుకొని వెళ్ళిపోతాడు. వివి వల్ల బాంట్లే వాళ్ళ శత్రువు అని తెలుస్తుంది. బాంట్లే క్లోన్ కి కన్ఫ్యూజ్ అవ్వకుండా అందరూ చేతికి వైట్ క్లాత్ కట్టుకుంటారు. అందరూ అరబాస్తాలో అడుగు పెడతారు. వివి అందరినీ క్రోకోడైల్ ని అంతం చేయడానికి నాకు సహాయం చేయండి అని అడుగుతుంది. అందరూ ఒప్పుకుంటారు.
బరోక్ వర్క్స్ వాళ్ళని గుర్తుపట్టకుండా మారు వేషాల్లో వెళ్తారు. స్మోకర్ తన టీం లూఫీని అరెస్ట్ చేయడానికి అరబాస్తాకి వచ్చారు. పోర్టగస్ ఏస్ స్మోకర్ ని ఆపుతాడు. వైట్ బియర్డ్ పైరేట్స్ లో సెకండ్ కమాండర్ ఫ్లేర్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. ఫైర్ పవర్స్ ఉంటాయి. ఏస్ స్మోకర్ టీమ్ తో ఫైట్ చేస్తుంటే లూఫీ టీం పారిపోతారు. ఏస్ లూఫీకి అన్నయ్య లాంటి వాడు, చాలా స్ట్రాంగ్. ఇంతకు ముందు బ్లాక్ బియర్డ్ వైట్ బియర్డ్ క్రూలో ఒక అతనిని చంపి పారిపోయాడు. ఇప్పుడు ఏస్ కి బ్లాక్ బియర్డ్ అరబాస్తాకి వస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చాడు. ఏస్ కి క్రోకోడైల్ రాజ్యాన్ని ఆక్రమించడం కాకుండా ఇంకా ఏదో పెద్దది ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఏస్ వెళ్లే ముందు లూఫీకి ఒక పేపర్ ఇచ్చి పోగొట్టుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. వివి నాన్న కోబ్రా. వివి ఒక పేపర్లో బరోక్ వర్క్స్ గురించి తనకి ఏం తెలుసో అంతా రాసి కరువుని కోబ్రాకి ఇవ్వమని పంపిస్తుంది. అరబాస్తాలో 3 సంవత్సరాల నుంచి వర్షాలు పడట్లేదు. వర్షం పడేలా చేయడానికి డాన్స్ పౌడర్ అని ఉంటుంది. దానిని కాలిస్తే కొంతసేపు వర్షం పడుతుంది. కానీ డాన్స్ పౌడర్ వాడితే వర్షం పడాల్సిన చోట పడదు, దొంగలించినట్టు అవుతుంది. గవర్నమెంట్ డాన్స్ పౌడర్ ని నిషేధించింది. క్రోకోడైల్ కోబ్రాని డాన్స్ పౌడర్ కేస్ మీద ఫ్రేమ్ చేస్తాడు. కోబ్రా తన భవనం దగ్గర వర్షాలు పడేలా చేస్తున్నాడు. దానివల్ల రాజ్యంలో మిగతా ఊర్లలో వర్షం పడట్లేదు అని. ఊరి ప్రజలకి రాజు కోబ్రా మీద నమ్మకం పోతుంది. వర్షం పడక ప్రజలు ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. చాలా మంది చనిపోతున్నారు. క్రోకోడైల్ ప్లాన్ ప్రకారం బరోక్ వర్క్స్ అందరూ అరబాస్తాకి వస్తున్నారు. బాంట్లే ఎంత వెతికినా మిస్టర్ 3 కనిపించలేదు. క్రోకోడైల్ మొదటిసారి వాళ్ళ ముందుకి వస్తాడు. ఇప్పటిదాకా బరోక్ వర్క్స్ చేసిన పనులంతా క్రోకోడైల్ ప్లాన్ లో భాగమే. ఇవాళ వాళ్ళకి ఫైనల్ మిషన్ ఇస్తాడు. మిస్టర్ 3 వచ్చి లూఫీ వివి బ్రతికే ఉన్నారు అని చెప్తాడు. క్రోకోడైల్ కి కోపం వస్తుంది. అతనిని ముసళ్ళకి ఆహారంగా వేస్తాడు. లూఫీ వివి క్రూ ఎడారిలో నుంచి క్రోకోడైల్ ఉన్న చోటుకి వెళ్తూ ఉంటారు. కరు కోబ్రాకి వివి లెటర్ అందిస్తుంది. లూఫీ, జోరో, నామి, ఉసోప్ ని స్మోకర్, నేవీ, బరోక్ వర్క్స్ పట్టుకోవాలి అని ట్రై చేస్తున్నారు. లూఫీ, జోరో, నామి, ఉసోప్ వాళ్ళని ఫాలో అవుతున్న స్మోకర్ క్రోకోడైల్ బిల్డింగ్ లో ట్రాప్ లో చిక్కుకుంటారు. ఆల్ సండే ఫ్లవర్ డెవిల్ ఫ్రూట్ తినింది. తన బాడీ పార్ట్స్ ని ఎక్కడైనా జనరేట్ చేయగలదు. వివిని క్రోకోడైల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. క్రోకోడైల్ శాండ్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. ఇసుకలా మారిపోగలడు. క్రోకోడైల్ రాజ్యాన్ని ఆక్రమించడం కాకుండా ఇంకేదో పెద్దది ప్లాన్ చేశాడు. బరోక్ వర్క్స్ కోబ్రాని కిడ్నాప్ చేశారు. బాంట్లే కోబ్రా క్లోన్ లాగా వెళ్లి జనాలతో వర్షాలు పడకపోవడానికి కారణం నేనే అని చెప్తాడు. కోబ్రాకి వ్యతిరేకంగా ఉన్న రెబల్ టీం ఊరు ప్రజలు కోపంగా రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తారు. లూఫీ, జోరో, నామి, ఉసోప్, స్మోకర్ కేజ్ లో ఉన్నారు. కేజ్ సీ ప్రిజమ్ స్టోన్ తో చేశారు. డెవిల్ ఫ్రూట్ తిన్న వాళ్ళు ఈ స్టోన్ ని పట్టుకుంటే వీక్ అయిపోతారు. వివి బయట ఉంటుంది. క్రోకోడైల్ వివితో నేను వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వచ్చి యుద్ధం ఆపొచ్చు లేదా లూఫీ వాళ్ళని విడిపించొచ్చు అని కేజ్ తాళాలు కావాలని ముసళ్ళు ఉన్న ట్యాంక్ లో పడేస్తాడు. ఒక ముసలి తాళంని మింగేస్తుంది. క్రోకోడైల్ ముసళ్ళ ట్యాంక్ డోర్ ఓపెన్ చేస్తాడు. ముసళ్ళు వాటర్ లోపలికి వచ్చేస్తాయి. 20 నిమిషాల్లో రూమ్ మునిగిపోతుంది. క్రోకోడైల్ ఆల్ సండేతో వెళ్ళిపోతాడు. వివి సాంజీ చోపర్ ని తీసుకురావడానికి బయటికి వెళ్తుంది. చోపర్ క్రోకోడైల్ ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. సాంజీ వివి దగ్గరికి వస్తాడు. వివి సాంజీతో ఉండడం ఆల్ సండే చూస్తుంది కానీ క్రోకోడైల్ తో చెప్పదు. కేజ్లో జోరో నా స్కిల్స్ బెటర్గా ఉంటే కేజ్ని ఎప్పుడో కట్ చేసేవాడిని అనుకుంటాడు. సాంజీ వచ్చి ముసళ్ళని కొడతాడు. రూమ్ని పగలగొడతాడు. రూమ్ నుంచి వాటర్ పోతాయి. ఒక ముసలిలో నుంచి మిస్టర్ 3 వస్తాడు. ముసలి తనని తినేసేలోపు వ్యాక్స్ బాల్ని క్రియేట్ చేసి దానిలో ఇప్పటిదాకా ఉన్నాడు. తనతోనే కేజ్ తాళాలుంటాయి. కేజ్ తెరవకుండా తాళం చెవిని దూరంగా నీళ్ళల్లో పడేస్తాడు. నిజానికి ఆ తాళాలు సరైనవి కాదు. అసలైన తాళాలు క్రోకోడైల్ దగ్గర ఉన్నాయి. ఉసోప్కి ఐడియా వస్తుంది. మిస్టర్ 3 వ్యాక్స్ టెక్నిక్ తో డోర్ తీయొచ్చు అని. సాంజీ మిస్టర్ 3ని కొట్టి డోర్ తెరిపిస్తాడు. అందరూ బయటపడతారు. గోడలు పగిలి వాటర్ లోపలికి వచ్చేస్తాయి. లూఫీ జోరోతో స్మోకర్ ఈత కొట్టలేడు, తనని కాపాడు అని చెప్తాడు. అందరూ సేఫ్గా బయటికి వస్తారు.
స్మోకర్ తన ప్రాణాలని కాపాడినందుకు ఈసారి లూఫీ వాళ్ళని వదిలేస్తాడు. లూఫీ వాళ్ళు యుద్ధాన్ని ఆపడానికి వెళ్తారు. క్రోకోడైల్ అడ్డం వస్తాడు. లూఫీ క్రోకోడైల్తో ఫైట్ చేస్తాడు. వివి మిగతా వాళ్ళు రెబెల్స్, రాయల్ సోల్జర్స్ మధ్య యుద్ధం ఆపడానికి వెళ్తారు. లూఫీ అటాక్ చేస్తున్న ప్రతిసారి క్రోకోడైల్ ఇసుకలా మారుతున్నాడు. లూఫీ అటాక్స్ తగలవు. క్రోకోడైల్ అటాక్స్ మాత్రం లూఫీకి తగులుతున్నాయి. క్రోకోడైల్ లూఫీని పట్టుకుంటే లూఫీలో ఉన్న వాటర్ అంతా డీహైడ్రేట్ అయిపోయి స్కెలిటన్ లా అవుతున్నాడు. లూఫీతో వాటర్ బాటిల్ ఉంటుంది. వాటర్ తాగితే మళ్ళీ మామూలు అయిపోతాడు. క్రోకోడైల్ చేతికి ఉన్న హుక్ లో పాయిజన్ ఉంటుంది. క్రోకోడైల్ లూఫీని పొడిచి ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోతాడు. ఆల్ సండే అసలు పేరు నికో రాబిన్. రాబిన్ లూఫీని పైకి లాగి కాపాడుతుంది. లూఫీ వార్లోడ్స్ లో ఒకడైన క్రోకోడైల్ ని ఓడించే ఛాన్సే లేదు. ఆయన ఎందుకు ఫైట్ చేస్తున్నాడు అని రాబిన్ కి అర్థం కాదు. రాయల్ సోల్జర్ పెల్ బర్డ్ ఫ్రూట్ తిన్నాడు. ఫాల్కన్ లా మారగలడు. లూఫీ దగ్గరికి వస్తాడు. లూఫీ నాకు భోజనం పెట్టించు అని అడుగుతాడు. నెక్స్ట్ రోజు కింగ్డమ్ ఆర్మీ రెబెల్ టీం ఫైట్ చేసుకోబోతున్నారు. ఫైట్ ని ఆపడానికి కరు తన టీం వివి జోరో వాళ్ళని తీసుకువెళ్తున్నారు. బరోక్ వర్క్స్ అక్కడికి వివిని చంపడానికి ఉన్నారు. జోరో, సాంజీ, నామి, ఉసోప్, చోపర్ బరోక్ వర్క్స్ తో ఫైట్ చేస్తున్నారు. వివి యుద్ధం ఆపడానికి వెళ్తుంది. చాలా ట్రై చేస్తుంది కానీ యుద్ధం మొదలైపోతుంది. ఉసోప్ వివి దగ్గరికి వస్తాడు. వివి నువ్వు ఉసోపో కాదో ప్రూవ్ చేసుకోమంటుంది. ఉసోప్ చేతికి ఉన్న క్లాత్ చూపిస్తాడు. అది ఉసోప్ కాదు. ఎందుకంటే లూఫీ వాళ్ళు ముందే డిస్కస్ చేసుకున్నారు. ప్రూవ్ చేసుకోవాలంటే క్లాత్ తీసేసి చేతి మీద ఉన్న సింబల్ చూపించాలి. వచ్చింది ఉసోప్ కాదు, బాంట్లే. వివిని అటాక్ చేస్తాడు. సాంజీ వచ్చి బాంట్లేతో ఫైట్ చేస్తాడు. వివి రాజ్యంలోకి వెళ్తుంది. మిస్టర్ 4 కుక్క బాల్ వేస్తూ ఉంటుంది. మిస్టర్ 4 బరువైన బ్యాట్తో బాల్ని కొడుతూ ఉంటాడు. ఆ బాల్ పేలుతుంది. మోల్ ఉమెన్ ఇసుకలో మోల్స్ చేసి అండర్ గ్రౌండ్ నుంచి ఫైట్ చేస్తుంది. చాపర్, ఉసోప్ కలిసి మిస్టర్ 4 మోల్ ఉమెన్ ని ఓడిస్తారు. సాంజీ బాంట్లేతో ఫైట్ చేస్తున్నాడు. సాంజీ అమ్మాయిల మీద చెయ్యి ఎత్తాడని తెలిసి బాంట్లే నామీ క్లోన్ గా అయ్యి సాంజీని అటాక్ చేస్తాడు. సాంజీ నామీలా కనిపించే బాంట్లేని అటాక్ చేయలేకపోతాడు. బాంట్లే నామీలా అయ్యే ముందు ఎడమ చెంప పట్టుకోవడం సాంజీ గమనిస్తాడు. ఆ వీక్ పాయింట్ పట్టుకొని బాంట్లేని ఓడిస్తాడు. వివి రాయల్ ఆర్మీని కలిసి అందరినీ కొంతసేపు ఫైట్ చేసుకోకుండా ఆపాలి. భవనాన్ని కూల్చేయండి అంటుంది. రాయల్ ఆర్మీ భవనాన్ని పగలగొట్టాలి అనేసరికి క్రోకోడైల్ వచ్చి ఆపుతాడు. తనతో కోబ్రా ఉంటాడు. యుద్ధం జరుగుతూ జనాలు చనిపోతున్నారు. రాబిన్ రాయల్ ఆర్మీని లోపలికి రానివ్వదు. ఇప్పుడు వివిని కాపాడడానికి ఎవ్వరూ లేరు. ప్లూటాన్ అనే పాతకాలం వెపన్ ఉంటుంది. దానితో ఊరినే నాశనం చేయొచ్చు. అది అరబస్తాలో ఎక్కడో ఉంది. క్రోకోడైల్ కి ప్లూటాన్ కావాలి. దానితో తన సొంత ఆర్మీని తయారు చేసుకోవాలి అనుకుంటాడు. అందుకే ఇదంతా ప్లాన్ చేశాడు. కోబ్రా నాకు ప్లూటాన్ ఎక్కడుందో తెలియదు అంటాడు. క్రోకోడైల్ 30 నిమిషాల్లో బాంబ్ పేలుస్తాను. యుద్ధం చేస్తున్న రాయల్ ఆర్మీ, రెబెల్ ఆర్మీ, ఊరి జనాలు అందరూ చనిపోతారు అని చెప్తాడు. నామి ఉసోప్ని తనకి ఫైట్ చేయడానికి వెపన్ తయారు చేయమని చెప్పింది. ఆ వెపన్తో ఇస్ డబల్ ఫింగర్తో ఫైట్ చేస్తుంది. డబల్ ఫింగర్ స్పైక్ డెవిల్ ఫ్రూట్ తినింది. తన బాడీలో నుంచి ముళ్ళులు వస్తాయి. ఆ ముళ్ళులు గోడకి కూడా హోల్ పెట్టగలవు. అంత స్ట్రాంగ్గా ఉంటాయి. నామి వెపన్లో నుంచి మబ్బులు వచ్చి వర్షం పడుతుంది. గాలి, చల్లదనం, వేడి వస్తాయి. వాటి నుంచి కాంబినేషన్స్ కూడా ఉంటాయి. థండర్, మిరాజ్, ఎలక్ట్రిసిటీ, సుడిగాలి లాంటివి. నామికి మొదటిలో వెపన్ వాడడం సరిగ్గా రాదు. అయినా నేర్చుకొని తన తెలివితో డబల్ ఫింగర్ని ఓడిస్తుంది. మిస్టర్ 1 జోరోతో ఫైట్ చేస్తున్నాడు. మిస్టర్ 1 డైస్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. బాడీ మొత్తం బ్లేడ్స్ లా అవుతాయి. జోరో స్వాట్తో అటాక్ చేస్తాడు కానీ మిస్టర్ 1 బాడీ హార్డ్ గా ఉంటుంది. అటాక్స్ తగలవు. జోరో ఈ ఫైట్ చేస్తూ చాలా స్ట్రాంగ్ గా అయ్యాడు. మిస్టర్ 1 ని ఓడించి స్టీల్ ని కూడా కట్ చేయగలను అని నిరూపించాడు. రెబల్ టీమ్ లీడర్ భవనంలోకి వస్తాడు. కోబ్రా గాయాలతో ఉంటాడు. క్రోకోడైల్ కోబ్రా పక్కన ఉంటాడు. లీడర్కి అంతా క్రోకోడైల్ ప్లాన్ అని అర్థమవుతుంది. బాంబ్ పేలడానికి ఇంకా 25 నిమిషాలు ఉంది. వివి లీడర్ యుద్ధం ఆపి అందరినీ అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడానికి వెళ్తారు.
బరోక్వాక్స్ అలా అవ్వనివ్వరు. యుద్ధం జరుగుతూనే ఉంటుంది. క్రోకోడైల్ వివీని మేడ మీద నుంచి కింద పడేస్తాడు. అప్పుడే పెల్, లూఫీ వచ్చి వివీని కాపాడుతారు. లూఫీ బ్రతికే ఉండడం చూసి క్రోకోడైల్ షాక్ అవుతాడు. జోరో, నామి, ఉసోప్ చాపర్ కూడా అక్కడికి వస్తారు. లూఫీ క్రోకోడైల్తో ఫైట్ చేస్తాడు. ఈసారి తన అటాక్స్ క్రోకోడైల్కి తగులుతున్నాయి. క్రోకోడైల్కి వాటర్ అంటే భయం. లూఫీ చేతుల్లో వాటర్ పోసుకొని ఫైట్ చేస్తే క్రోకోడైల్ ఇసుకగా మారలేడు. క్రోకోడైల్ని ఓడించొచ్చు అనుకొని పెద్ద వాటర్ క్యాన్ తీసుకొస్తాడు. ఇంకో 10 నిమిషాలలో బాంబ్ పేలుతుంది. వివి, నామి వాళ్ళు బాంబ్ ఎక్కడుందో వెతుకుతున్నారు. రాబిన్ చిన్నప్పుడు చాలా షిప్స్ ని నాశనం చేసింది. తన బౌంటీ 79 మిలియన్ బెర్రీస్. రాబిన్ కోబ్రాని పానిగ్లిఫ్ దగ్గరికి తీసుకువెళ్ళమంటుంది. రాబిన్ పానిగ్లిఫ్ చదవగలదు. పానిగ్లిఫ్ లో ప్లూటోన్ ఎక్కడుందో తెలిసే అవకాశం ఉంది. బాంబ్ పేలడానికి ఇంకా 5 నిమిషాలే ఉంటుంది. క్రోకోడైల్ లూఫీని ఓడించి రాబిన్ దగ్గరికి వెళ్ళి పానిగ్లిఫ్ చదివి ప్లూటోన్ ఎక్కడుందో చెప్పు అంటాడు. రాబిన్ పానిగ్లిఫ్ లో ప్లూటోన్ గురించి లేదు అంటుంది. క్రోకోడైల్ నమ్మడు. రాబిన్ ని అటాక్ చేస్తాడు. పానిగ్లిఫ్ ఉన్నది సీక్రెట్ బేస్మెంట్ లో. సెక్యూరిటీ కోసం అక్కడ చిన్న రాయిని జరిపిన మొత్తం కూలిపోతుంది. ఇప్పుడు బేస్మెంట్ కూలిపోతుంది. లూఫీ కొంతసేపు నిద్రపోయి ఎనర్జీ తెచ్చుకొని క్రోకోడైల్ ని వెతుకుతూ వెళ్తాడు. బాంబ్ క్లాక్ టవర్ లో ఉంటుంది. వాళ్ళు అనుకున్నట్టు బాంబుని ఆపలేరు. అది టైం బాంబ్. పెల్ టైం బాంబ్ ని ఆకాశంలోకి తీసుకువెళ్తాడు. అక్కడే బాంబ్ పేలుతుంది. అంత పెద్ద బాంబ్ పేలినా జనాలు ఫైట్ చేయడం ఆపరు. వివి కొట్టుకోవడం ఆపండి అని అరుస్తుంది, కానీ ఎవ్వరూ వినరు. లూఫీ క్రోకోడైల్ ని వెతికి అటాక్ చేస్తాడు. క్రోకోడైల్ కి మళ్ళీ లూఫీ రావడం చూసి షాకింగ్ గా ఉంటుంది. లూఫీ దగ్గర వాటర్ లేవు, అందుకని తన రక్తంతో క్రోకోడైల్ ని అటాక్ చేస్తున్నాడు. లూఫీ క్రోకోడైల్ పాయిజన్ కి ఇమ్యూన్ అయ్యాడు. చాలాసేపు ఫైట్ తర్వాత లూఫీ క్రోకోడైల్ ని ఓడిస్తాడు. అరబాస్టాలో వర్షం పడుతుంది. అందరూ సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు వివి వాయిస్ వినిపించి ఫైట్ ఆపేస్తారు. రాబిన్ షిప్ బ్లాస్ట్ చేశాక ఇగరం చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి జనాలకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బేస్మెంట్ కూలిపోయే లోపు కోబ్రా లూఫీని బయటికి తీసుకొస్తాడు. నేవీ క్రోకోడైల్ ని అరెస్ట్ చేసి వార్లార్డ్ పొజిషన్ నుంచి తీసేస్తారు. ప్రజలు మళ్ళీ కోబ్రాని నమ్మి అతనిని ఫాలో అవుతారు. లూఫీ క్రూ అలసిపోయి కింద పడిపోయి ఉన్న నేవీ వాళ్ళని అరెస్ట్ చేయరు. ఇప్పటిదాకా లూఫీ తనకు బరోక్వాక్స్ క్రోకోడైల్ తో ఫైట్ చేసిన గవర్నమెంట్ స్మోకర్ ని ప్రమోట్ చేస్తుంది. పైరేట్స్ అరబాస్తాన్ని కాపాడారని బయటికి తెలియనివ్వరు. స్మోకర్ కి కోపం వస్తుంది. నెక్స్ట్ రోజు ఊరి ప్రజలు ఊరిని బాగు చేస్తూ ఉంటారు. లూఫీ మీద బౌంటీ పెరిగింది 100 మిలియన్ బెర్రీస్. జోరోకి కూడా బౌంటీ పెట్టారు 60 మిలియన్ బెర్రీస్. నేవీ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి లూఫీ వాళ్ళు బయలుదేరతారు. వివికి ఇక్కడ ఉండాలా, లూఫీ వాళ్ళతో అడ్వెంచర్స్ కి వెళ్ళాలా అని అర్థం కాదు. నామి, నీకు 12 గంటలు టైం ఉంది. మేము రేపు మధ్యాహ్నం షిప్ ని హార్బర్ దగ్గర కొంతసేపు ఆపుతాము. అంతలో నిర్ణయించుకో అని చెప్తుంది. నెక్స్ట్ రోజు పొద్దున లూఫీ క్రూతో బాంట్లే కూడా ఉంటాడు. బాంట్లే లూఫీ ఫ్రెండ్స్ అయ్యారు. నేవీ షిప్స్ వాళ్ళని చుట్టుముడతాయి. బాంట్లే తన క్రూ లూఫీ క్రూ కోసం నేవీతో ఫైట్ చేసి అరెస్ట్ అవుతారు. వివి నిర్ణయించుకుంటుంది తన రాజ్యం తనకి ముఖ్యం. వివి కరు హార్బర్ కి వచ్చి లూఫీ క్రూకి గుడ్ బై చెప్తారు. కలిసి ఉండలేకపోయినా ఎప్పటికీ అందరూ ఫ్రెండ్సే. అందరి చేతి మీద ఎక్స్ మార్క్ దానికి ప్రూఫ్. లూఫీ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. టైం బాంబ్ పేలినప్పుడు పెల్ చనిపోలేదు, దూరంగా ఎక్కడో పడిపోయాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. సముద్రంలో ఉన్నప్పుడు లూఫీ షిప్ లో నుంచి రాబిన్ వస్తుంది. లూఫీతో నేను మీ క్రూలో చేరతాను అని అడుగుతుంది. పానిగ్లిఫ్ లో ప్లూటాన్ గురించి ఉంది. రాబిన్ క్రోకోడైల్ కి అబద్ధం చెప్పింది. రాబిన్ ఫస్ట్ నుంచే క్రోకోడైల్ కి హెల్ప్ చేయాలి అని రాలేదు. రియో పానిగ్లిఫ్ ని వెతుకుతుంది. దానిలో ప్రపంచం హిస్టరీ ఉంటుంది. 20 ఏళ్ళు దానికోసం వెతికింది, కానీ ఎక్కడా దొరకలేదు. బేస్మెంట్ లోనే చనిపోదాం అనుకుంది. లూఫీ రాబిన్ ని బయటికి తీసుకువచ్చి కాపాడాడు. ఇప్పుడు రాబిన్ లూఫీతో నువ్వే నన్ను బ్రతికించావు, నేనెక్కడికి వెళ్ళలేను, మీతో వస్తాను అంటుంది. లూఫీ సరే అంటాడు. రాబిన్ ఆర్కియాలజిస్ట్. రాబిన్ కి 8 ఏళ్ళు ఉన్నప్పుడు క్రిమినల్. నేవీ తన కోసం వెతుకుతున్నారు.
లూఫీ క్రూ ఇంకా చాలా అడ్వెంచర్స్ చేస్తారు. నెక్స్ట్ స్కై ఐలాండ్ ఆర్క్ వస్తుంది. మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.